ఇట్లా ఈ 2 ఇంచులు కడిగేసుకోవాలి. అన్ని కడిగేసుకొని ఇదిగో ఇట్లా ఇట్లా తీసుకోవాలి. 2 పోగులు తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. మొత్తం అన్ని కడిగేసుకుంటే చిక్కులు పడతాయి. అన్ని కడిగేసుకోవద్దు. 2 ఇంచులు కొలుచుకుంటూ ఇట్లా తీసుకొని మనం దీన్ని ముడేసుకున్నాక ఇంకోటి కడిగేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో 1 అవర్కు ఒక చీర కట్టేస్తే నేనైతే ఖాళీ ఉన్న సమయంలో కట్టుకుంటే అయిపోతుంది. ఈ విధంగా ఇట్లా తీసుకొని మనం ఇట్లా అనుకొని ఇట్లా దగ్గర పట్టుకోవాలి. పట్టుకొని చూడండి ఇట్లా ఒకసారి మలిచి ఇట్లా పెడితే అయిపోతుంది. ఇవన్నీ ఈ విధంగా ముడేసుకోవాలి. మళ్ళీ 2 ఇంచులు కడిగేస్తాను. మళ్ళీ సేమ్ ఇంత ముందు తీసుకున్నట్టు ఇట్లా మెల్లమెల్లగా తీసుకోవాలి. స్టఫ్ ఈ విధంగా తీసుకోవాలన్నీ. ఈజీగానే అయిపోతుంది. 1 అవర్ కూడా పట్టదు. కానీ చెప్తాను 1 అవర్ అవుతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో చేసుకుంటూ అయిపోతుంది. ఇవి ఇట్లా అడ్డంది. ఇగో ఇంకా 3 అయితే అయిపోయినట్టే. చూడండి ఇంత ఈజీగా అవుతుంది. ఇట్లా లేకపోతే అన్ని పోగులు ఇట్లా ఇగ్గితే చీరడం ఖరాబ్ అవుతుంది. ఇట్లా కడిగేసుకుంటే ఈజీగా అవుతుంది. మనకు పని ఈజీ అయితే చీరడం ఖరాబ్ కాకుండా ఉంటుంది. చాలా బాగుంది చీర. నాకు తెలిసిన ఆంటీ ఇది చీర. ఆంటీకి పని ఉన్నదని నాకు ఇచ్చింది. కొంగుల ముడేయరా అని. ఆంటీ అర్జెంట్ ఏదో ఊరు వెళ్తుందంట, అందుకే ఇచ్చింది. అయిపోయింది. ఇదొకటి ముడేసుకుంటే చీర మొత్తం అయిపోయినట్టే. ఈజీగా చేసుకోవచ్చు చీర. ఆంటీ ఊరు వెళ్తుందని హడావిడి పడితే నేనే కట్టిన. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా దువ్వెనతో ఇట్లా వేసుకోవాలి. ఏదైనా ఉన్నా కూడా పోగులన్నీ వెళ్ళిపోతాయి. చూపు కూడా మంచిగా కనబడుతుంది. ఇట్లా పోగులు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. మంచిగా కనబడతాయి. కొంగు కూడా సన్న పళ్ళ దువ్వెనతో ఇట్లా అనుకుంటే అయిపోతుంది. ఈ పళ్ళ దువ్వెనతో ఏదైనా దారాలు ఉన్నా వచ్చేస్తాయి. కొంగు కూడా మంచిగా కనబడుతుంది. చీర అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ పింక్ ఆరెంజ్. చీర అయితే చాలా బాగున్నది. బార్డర్ కూడా
చాలా బాగుంది. ఆంటీ తిరుపతి దర్శనానికి వెళ్తుందంట, అందుకే ఈ కలర్ చీర తీసుకున్నట్టున్నారు ఆంటీ. తిరుపతి దర్శనానికి అనుకోకుండా వెళ్తానట, ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చింది. కొంగులు ముడేయమ్మ అని అంటే ముడేసిన, పాలు కూడా నేనే కుడతా. చీర బాగుంది కదండి. రేట్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి చూద్దాం.